ఏడవ కవిత. ఎక్సలెంట్. తొలి మలి గాయాలు గీసాయి చిరునామా విద్యా విజయాలకే. ఆ పురాతన పెంకుటింట్లో నీ కుటుంబ సభ్యులు నీతి గౌరవాలను నిలబెట్టుకోగల సమర్థులు. మనోరుగ్మతచే బాధపడుతున్న ఓ తండ్రి, అతనికి ఉన్నారు ప్రేమాభిమానాలు అందించడానికి, కొందరేమో నటించడానికి. సొంత తండ్రి, ఓ నలుగురు అన్నలు, ఎందరో అన్నలు అన్నం పెట్టడానికి. వారు స్వార్థ నిస్వార్థాల మిళితాలు. ఆ తండ్రి కడుపును పుట్టిన చిన్న చిన్న పిల్లవేళ్ళు ఆకలి బాధచే పేగులు కోయించుకుంటున్న పదునైన బ్లేడ్లు. పసితనం. ఆకలితో ఏడుస్తున్న ఓ చెల్లి, చాక్లెట్ పెట్టి కన్నీరు తుడిచిన ఓ అక్క. అనక్కల్లా నా సొంత జీవితం యథార్థ కాదే. నాకు గీతక్క చిన్నప్పుడు 4 years అప్పుడు మిరియాల వెంకటేశ్వరరావు కొట్టు, బొండు కోమటి కొట్టుకి తీసుకెళ్ళి చాక్లెట్లు అవి కొనుక్కుంటూ వెళ్ళేవాళ్ళం పెద్దవాళ్ళు ఇచ్చిన డబ్బుతో. ఇదంతా యథార్థ గాథలోంచి వచ్చిందంటే చాలా బాగుంటుంది జనాలకు వినడానికి, చూడడానికి. కానీ ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవితంలో అన్నీ ఉంటాయి. ఆప్యాయత అనురాగం వ్యక్తం చేయడానికి రాని ఆ తల్లిదండ్రులు, అంటే నా సొంత తల్లిదండ్రులే, పాతి పెట్టగలిగారు నీతితో పటిష్టమైన గౌరవ పునాదులు. వాన పడిస్తే మంచు కురిస్తే గజగజ వణికించే ఆ చలిలో ఆ తల్లి కప్పిన గోనుబరకం ధాన్యం సంచి. కాస్త పొలాలు ఉండేవి నా గ్రాండ్ ఫాదర్కి. ఇంటికి ధాన్యం వస్తే కొన్ని బస్తాలు అమ్ముకుని కిరాణా సరుకులు, కొన్ని బస్తాలు కూరలు, అలా ఏదో ఇల్లు మెయింటైన్ చేసేసారు వాళ్ళు. అంచేత ఇప్పుడేంటి, ఈ రోజుల్లో కూడా పిల్లనివ్వడానికి 10-15 ఎకరాల పొలం ఉంటే దాని మీద ఎస్టేట్ అంతా. వీళ్ళకి ఎంతమంది పిల్లలు పుడితే వీళ్ళు చదివించగలరా? 1 ఎకరం అలా అమ్ముకుంటూ వైద్యాలకి భోజనాలకి అన్నీ వాడుకుంటారు. లేదా గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ ఉంటే ఆ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో పెళ్ళాం పిల్లల్ని పోషిస్తాడు మొగుడు. ఆడదైతే మొగుడు పిల్లల్ని పోషించడానికి ఇష్టపడే ఆడది ఈ లోకంలో ఉండరు, నటిస్తారు తప్ప. ఉద్యోగం పురుషులు వస్తుంటే ఆడవాళ్ళు కూడా పురుషుల కన్నా గొప్ప స్థానంలో ఉండగలరు. కానీ వాళ్ళు అత్తమామల్ని పోషించడానికి ఇష్టపడే ఆడవాళ్ళు మాత్రం ఉండరు. అలాంటి హీన కుటుంబ సభ్యులు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అతి పేదరికం ఉన్న వాళ్ళు అసలు పెళ్లి చేసి పిల్లల్ని కానీ ఆకలి బాధకు గురి చేయకూడదు. ఇక్కడ కొన్ని సందేశాలు ఉంటాయి ఈ మంచి కవితలో. సరే, ఇప్పుడు వాన పడితే అన్నానుగా, ఆ తల్లి కప్పిన గోనుబరకం సంచి అయ్యింది చలిని పూర్తిగా అణిచివేసిన రక్షణ కవచం. నా 4 years 2 years అప్పుడు మా తల్లిగారు నన్ను పెంచారు. అలాగనే ఆమెను బయట పెట్టడం, ఆమె పేదరికాన్ని అవమానించడం నా ఉద్దేశం కాదు. ఆమె అంటే నాకు పంచ ప్రాణాలు. కన్నులు లేని ఆ తాతయ్య, నా తండ్రిని కన్నా తాతయ్య మేడ్చర్ల వెంకట జగన్నాథం గారు జూనియర్ కాలేజీ కట్టి నిడదవోలు మొత్తం చేత దండం పెట్టించుకోబడ్డ విద్యాధిక బ్రాహ్మణుడు, పండితుడు, బ్రాహ్మణ కుల శ్రేష్ఠుడు. అతను మానసిక దృఢత్వాన్ని సాధించిన గొప్ప అయ్యా. తాను బ్రతికి ఉన్నంత కాలం రానీయలేదు ఆ కొడుకుకి ఏ విధమైన వ్యధ. ఉమ్మడి కుటుంబంలో లేదు, అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు అనుబంధాలకు లోటు. ఇప్పుడు అంతా లోటే, ఒకళ్ళొకళ్ళు చంపేసుకోవచ్చు అన్నంత దుర్మార్గాలు కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లో ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుత బంధాలు, జనరేషన్ గ్యాప్. ఆ వాతావరణంలో పెరిగిన ఒక పిల్ల వెళ్ళిపోయింది మానసికంగా. ఆకలి బాధను పళ్ళపిగున భరిస్తూ ఆశయం, లక్ష్యాలు, ఆదర్శం అంటూ ఏదో కొంతమంది టీచర్లకు కుటుంబాలతో పరిచయాన్ని పటిష్టం చేసుకుంది, మనశ్శాంతిని వెతుకుతూ. ఆ గృహంలో కూడా విపరీతమైన అనుకూలత, వ్యతిరేకతల మధ్య పొందింది. ఒక పరిచయం అంటే అంతే, ఎవరింటికైనా మనం వెళ్తే పొందింది విచిత్రమైన మానసిక వ్యధ. ఆ చదువుల తండ్రి కొంతవరకు ప్రోత్సాహాన్ని ఇచ్చి విసిగిపోయి అటెండర్ల ద్వారా ఆ పిల్ల మనసు గాయపరచగా ఒక సరస్వతీదేవి ఒళ్ళో పడింది. 1996లో నాకు ఒక మంచి టీచర్ పరిచయం. సొంత లెక్చరర్, సొంత సబ్జెక్ట్ లెక్చరర్, చిన్న చిన్న మనసులు బాధ పెట్టినా కూడా ఆ టీచర్ ఇంకో వేరే సబ్జెక్ట్ టీచర్ అయినా నన్ను అభివృద్ధిలోకి తేడంలో కాస్త కొంచెం సహాయం చేసుకున్నాను. అంత మాత్రం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళేం వదులుకోరు. కాస్త బయట వాళ్ళకి కొంచెం ఉపకారాన్ని చేయడం, మానవత్వాన్ని చూపించిన టీచర్. వెళ్ళి సరస్వతీదేవి ఒళ్ళో పడింది అన్నానంటే ఆమె అంత ఏడుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె చదివిస్తారనమాట. ఆ గుడిలో ఎన్నో డిగ్రీలు సంపాదించుకొని గురువుల రుణాన్ని తీర్చ ప్రయత్నిస్తున్న తరుణంలో ఒక సకల గుణాభిరాముడు తాళి కట్టి పూర్తిగా తాగించి ఆ తల్లిదండ్రులు నా మెళ్ళ మంగళసూత్రం కట్టించి
ఇప్పించారు. 2006లో తూలిపోతూ బాహ్యస్పృహ లేకుండా వచ్చి మంగళసూత్రం కట్టాడు. ఆ తర్వాత నా తల్లి విడాకులు ఇప్పించారు దరిద్రాన్ని వదల్చడం కోసం. లేకపోతే నా తండ్రి పేరు మీద ఉన్న ఆస్తంతా తాగుళ్ళకి సిగరెట్లకి వేరే ఆడవాళ్ళకి పెట్టేస్తాడు వాడు, నా కడుపు నిండనీయకుండా. ఇవన్నీ నా తల్లిగారు చాలా తెలివైన మనిషి కాబట్టి మోసాన్ని కాస్త జాగ్రత్తగా గుర్తించి వాళ్ళ ఫ్రెండ్స్ సాయంతో నాకు దరిద్రాన్ని వదిలించారు. అది పగబట్టి నా సొంత అన్నయ్య వదిన ఏం చేశారంటే నా తల్లిని ఇంకొంచెం హింసించి ఏడిపించాలని చూశారు. దాన్ని నేను వ్యతిరేకించాను. నా కన్న తల్లిని నేను ప్రాణంలా చూసుకున్నాను, ఎవరేమనుకున్నా. అప్పుడు ఆ సకల గుణాభిరాముడు తాళి కట్టి ఏం చేశాడు, వేరే ఆడవాళ్ళతో గడపడం మొదలెట్టేశాడు, పెళ్ళాన్ని అత్తమామల దగ్గర వదిలేసి. అలాంటి దురదృష్టం మగవాళ్ళ నుంచి మంచి మహిళల జీవితం కాపాడటం కోసమే నిర్మల చట్టం. ఇదే అన్నిదా భావించద్దు. ఇది యూట్యూబ్ అని చెప్పాలి, సామాజిక సమస్యలు. ఆ అమాయకపు మహిళ విడాకుల వరాన్ని అలంబనగా చేసుకుంటూ తాను సజీవ శవమై, అంటే మనసు చచ్చిపోయింది, అక్కడ దేహం పాడైంది. ఒక్కరోజు పెళ్లి పేరుతో మనసు చచ్చిపోయింది. చచ్చిపోయి మళ్ళీ తిరిగి చదువు మీదకి వెళ్ళడం, చదువు మీద డైవర్ట్ అవ్వడం. మొగుడు నుంచుకోవాల్సిన స్థానంలో చదువు నుంచుకున్న ఆ మహిళ కూడా చాలా గొప్ప వ్యక్తి అనే చెప్పడం నా కవిత ఉద్దేశం. తాను సజీవ శవమై బలవంతాన్ని చదువుని బతికించుకుంది, పెంచుకుంది నిండుకుండలా. కించపరచబడుతున్న ఆ మనసుకు కానరారు ఆదరించే మనుష్యులు. కుటుంబంలో లోకంలో ఇంట్లో వాళ్ళే పెద్ద తలకాయ నొప్పి. లోకం చల్లుతుంది బురద, కుటుంబం పెంచుతుంది వ్యధ. ప్రపంచంలోని ఏ బంధాలు కనిపించడం లేదు. ఇది రోడ్డు యాక్సిడెంట్ అయి వెన్నెముక విరిగిన తీర్పు అయిన తర్వాత తయారు చేసినటువంటి పుస్తకం, రాసేసి ప్రింట్ చేసిన పుస్తకం. ఆదర్శ అనుబంధాలుగా ఎక్కడ చూసినా మానసిక ఒత్తిడి. సహజమైన బిజీలో కొందరు, నటిస్తున్న బిజీలో కొందరు. ఆలోచిస్తే మిగులుతున్న తలాలకు నరనరాల తలనొప్పి. ఆత్మీయుల వల్లనే కడుతోంది నుదుటికి బొప్పి. అంటే ఇంట్లో వాళ్ళనే పాడు చేయాలని చూడటం, ఇంట్లో వాళ్ళకి అన్ని అపకారాలు చేసి అవమానాలు చేసి బయటికి గింటేయడం. అలా గంట పడ్డ వాళ్ళు చాలా అత్యున్నత స్థానానికి వస్తే ఇంక ఇంట్లో వాళ్ళ గుమ్మం తొక్కడానికి కూడా సిగ్గుపడి చచ్చిపోతారు, రాలేరు, మొహం చెల్లదు. కానీ తల్లిదండ్రులు మాత్రం జీవితాంతం ఆడపిల్లలు మగపిల్లలు ఇళ్లలో ఎప్పుడైనా సరే వాళ్ళు ఆదరిస్తే, వాళ్ళకి నచ్చితే ఎప్పుడైనా నిరంతరం శాశ్వత సంబంధం, శాశ్వత కుటుంబం, శాశ్వత ఇల్లే పిల్లల ఇల్లు అంటే తల్లిదండ్రులకి. గౌరవనీయమైన శాశ్వత ఇల్లు. అగౌరవనీయమైన ఇళ్ళకైతే తల్లిదండ్రులు వెళ్ళకూడదు. నా తల్లి చక్కగా కుటుంబ గౌరవాలు అన్ని రకాల మంచి లక్షణాలు నేర్పడంలో 100% నెగ్గినటువంటి గౌరవ మహిళ అని గర్వంగా కుటుంబానికి సమాజానికి చెబుతున్నా. ముందు నా అన్నయ్య వదిన నా పెద్దక్క వీళ్ళకి సమాజపరంగానే బయటకు వచ్చి యాక్సిడెంట్ గాయాలతో వచ్చి నా గాయాల మందులు మింగుతో నా కష్టార్జితంతో నేను ఉన్నత స్థానానికి వచ్చి నా తల్లి గొప్పతనాన్ని రుజువు చేయడానికే ఇల్లు వదిలి బయటకు వచ్చాను. 80% నెగ్గాను. ఇంకొక 20% 6 నెలలు 8 నెలల్లో నెగ్గుతాను. ఒక జ్యోతిష్కురాలుగా చెబుతున్నాను. కానీ వివాహ మోసం చేసిన నా దరిద్రుడిని ఎవరు క్షమించరు. అలాంటి వివాహ మోసాలను ఖండించడానికే నా జ్యోతిష్ శాస్త్రం, న్యాయశాస్త్రం, నా చదువులన్నీ కూడా ప్రపంచానికి విజ్ఞానాన్ని పంచాలని నైతికంగా ఒట్టు పెట్టుకున్నాను అనమాట. నా తాతయ్య గారు, నా తండ్రి ఒట్టు అంటే నైతిక లక్ష్యము, ఆదర్శ లక్ష్యం. ఈ ఆదర్శం కోసం నా ఊపిరినంతకాలం నేను పోరాటం ఉపకారం చేస్తూనే ఉంటాను. నన్ను ఎంతమంది అవమానించి కించపరిచినా. థ్యాంక్ యూ. ఇది చాలా మంచి కవిత.